హైదరాబాద్ లోని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ కార్యాలయంలో హైదరాబాద్ లోని సిఎల్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ సదర్ఘాట్ వద్ద గేట్ల నిర్మాణం మరియు ఇతరత్ర కారణాల వల్ల గోదావరిలో నీరు లేక నదిపై లిఫ్టులపై ఆధారపడి పంటలు సాగు చేసుకునే రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని ఈ నెల 3వ తేదీన రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిందని అనంతరం ఈ నెల 8వ తేదీన జిల్లా కలెక్టర్ తో సమావేశమై సాగునీటి విడుదలపై చర్చించి గోదావరి లిఫ్టులపై ఆధారపడి సుమారు 12,000 ఎకరాల ఆయకట్టు సాగు చేయడం జరుగుతుందని తెలిపినట్టు ఎప్పటికప్పుడు ఈ సమస్యను సమీక్షిస్తూ ఇరిగేషన్ మంత్రితో ఇరిగేషన్ ఉన్నతాధికారులతో మాట్లాడడం జరుగుతుందని అడ్లూరు తెలిపారు. అందులో భాగంగానే జలసౌదలో ఎమ్మెల్సీ జీవన్రెడ్డితో కలిసి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఇరిగేషన్ అధికారులతో కలిసి సమావేశం నిర్వహించామని మంత్రి గారు దీనిపై సానుకూలంగా స్పందించి ఈ రోజు సాయంత్రం నీటి విడుదల చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన గుర్తు చేశారు. లిఫ్ట్లపై ఆధారపడి సాగు చేసుకునే రైతులకు ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఇది ఒక శుభవార్త వంటిదని ఆయన అన్నారు. ధర్మపురి గోదావరి నదిపై ఆధారపడేటువంటి లిఫ్ట్పై ఆధారపడే రైతాంగం అటు ధర్మపురి మండలంలో ఉన్నటువంటి లిఫ్ట్లు కానీ జగిత్యాల ప్రాంతానికి సంబంధించిన లిఫ్ట్లపై ఆధారపడే రైతాంగానికి జగిత్యాల జిల్లాలో గోదావరి ఒక నీటి చుక్క లేకుండా ఎండిపోవడం జరిగింది. దానివల్ల ఏదైతే నారు వేసినటువంటి నారు రైతు యొక్క వరి నారు ఎండిపోయేటువంటి దుస్థితిలో గౌరవ మంత్రివర్గ ఇరిగేషన్ మినిస్టర్ గారికి 3వ తారీఖు రోజు ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మాకు 1 TMC నీరు వదిలినట్టయితే గోదావరిపై ఆధారపడే లిఫ్ట్లన్నీ కూడా దాని ఆయకట్టు అంతా కూడా విత్తనం వేసుకున్నటువంటి నారు వేసుకున్నటువంటి ఆ వరి ఆ రైతుకు దక్కే ఒక పరిస్థితి ఉంటుందని చెప్పేసి వారు కోరడం జరిగింది 3వ తారీఖు రోజు. తిరిగి ఇరిగేషన్ మినిస్టర్ గారిని అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడినట్టు 3వ తారీఖు వారికి వినతి పత్రం ఇచ్చి వారితో మాట్లాడి మా గోదావరి నదిపై ఆధారపడి లిఫ్ట్ అన్నిటి కూడా ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి మాట్లాడడం జరిగింది. 3వ తారీఖు రిప్రజెంటేషన్ మాట్లాడడం. తిరిగి జిల్లా కలెక్టర్ గారితో 8వ తారీఖు అంటే ఈరోజు 10వ తారీఖు 8వ తారీఖు జిల్లాకు సంబంధించిన ఇరిగేషన్ అధికారులతో SRSP ద్వారా నీళ్ళు జోన్ 1 కింద నీళ్ళు ఉన్నటువంటి ఆయకట్టుకు చివరి ఆయకట్టుకు నీళ్ళు వచ్చే విధంగా, అదేవిధంగా గోదావరి నదిపై ఉన్నటువంటి ఎన్ని లిఫ్ట్లు ఎండిపోయినాయి, ఎంత ఆయకట్టు ఉన్నది సుమారు 12,000 ఎకరాల ఆయకట్టు రైతాంగానికి ఎండిపోయే పరిస్థితి ఉన్నదని చెప్పేసి కలెక్టర్ ద్వారా ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా గారికి ఉత్తరం రాయించడం జరిగింది. అంటే రైతులకు సంబంధించిన సమస్య విషయంలో కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వంలో ధర్మపురి శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి జిల్లా కలెక్టర్తో ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈరోజు జలసౌదలో గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, నేను గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారితో జలసౌదలో ENCs, ఆల్ చీఫ్ ఇంజనీర్స్, ఆల్ SCలతో మాట్లాడి ఏదైతే గోదావరి నదిపై ఆధారపడ్డ లిఫ్ట్లన్నిటి కూడా అటు జగిత్యాల మండలం ఇటు ధర్మపురి మండలానికి సంబంధించినటువంటి మొత్తం లిఫ్ట్లన్నిటి కూడా ఈరోజు సాయంత్రం నీళ్ళు విధంగా గోదావరి నది మీద నీళ్ళు విడుదల చేసే విధంగా ఇరిగేషన్ మినిస్టర్ గారు సంబంధించిన అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక 2 నుంచి 3 రోజుల లోపల ఆ లిఫ్ట్లన్నిటి దగ్గరికి రైతాంగానికి నీళ్ళు వస్తాయనే విషయాన్ని ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా శుభవార్త రైతులందరూ కూడా నేను తెలియజేస్తున్నా. గతంలో ఉన్నటువంటి TRS పార్టీ నాయకులు లిఫ్ట్లకు సంబంధించిన విషయంలో కానీ, SRSPకి సంబంధించినటువంటి చివరాయకట్టు విషయంలో కానీ, ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన గోదావరి తలాపు ఉంటుంది, అక్కడ మేడారం రిజర్వాయర్ ఉంటాయి, అదేవిధంగా అడిషనల్ TMC అని చెప్పి నీళ్లు పట్టుకపోతారు, అక్కడ రంగనాథపల్లి సంబంధించినటువంటి చెరువు ఉంటుంది. వీటిపై ఆధారపడి రైతాంగాన్ని ఆదుకునే విధంగా శాస్త్ర పరిష్కారం ఎప్పుడు కూడా వాళ్ళు ఆలోచన చేయలేదు. రోళ్లవాగు సంబంధించిన 2016లో మొదలుపెట్టినటువంటి రోళ్లవాగు 60 కోట్లతో మొదలుపెట్టిన రోళ్లవాగును 140 కోట్లకి తీసుకుపోయింది. కానీ
అది ఇప్పటివరకు పూర్తి కాదు. అంటే వారు 10 సంవత్సరాలు రాజ్యం మీద వారే మంత్రులు, వాళ్ళే రాజులను రాజరికం పరిపాలన చేసినటువంటి వారు ఓన్లీ అడిషనల్ టీఎంస్కి నీళ్ళు పట్టకపోతే ప్రేక్షక పాత్ర ఎందుకు వహించిందంటే అక్కడ అడిషనల్ టీఎం చేసే కాంట్రాక్టర్ల కమిషన్ల కక్కుర్తి. మేడారం రిజర్వాయర్ నుంచి హరీష్ రావు అక్కడ మేడారంలో పల్లె నిద్ర చేసి అక్కడ నిద్ర ప్రాజెక్ట్ కడ పట్టుకొని మేడారం నుంచి నీళ్ళు పట్టకపోతాడు ఆడ ప్రేక్షక పాత్ర. మన ధర్మపురి నియోజకవర్గానికి 140 గ్రామాలు ఉన్నాయి, 7 మండలాలు ఉన్నాయి. నా రైతాంగానికి శాస్త్ర పరిష్కారం ఏ విధంగా చేయాలి, రంగదావనపల్లికి సంబంధించినటువంటి ఏదైతే చెరువు ఉందో దానికి బైపాస్ కెనాల్ ఏర్పాటు చేసి నాకు గొల్లపల్లి మండలం కానీ పెగడపల్లి మండలం కానీ వెలుగటూరు మండలం ఏ విధంగా ఆదుకోవాలి, అదేవిధంగా మేడారం రిజర్వాయర్ నుంచి నేను నీళ్ళు తీసుకొని నా వెలుగటూరు మండలాన్ని ఏ విధంగా రైతాంగం నీళ్ళు ఇవ్వాలి, అదేవిధంగా లిఫ్ట్పై ఆధారపడ్డ రైతాంగానికి శాస్త్ర పరిష్కారం ఏ విధంగా చేయాలని చెప్పి ఎన్నడన్నా కూడదని ఆలోచన చేసిందా? ఇవాళ పోయి గోదావరి పరిశీలిస్తున్నాడు. మరి 10 సంవత్సరాల రాజ్యం ఏంటో రోలవాకు సంబంధించినటువంటి రోలవాగు ఆయకట్టుకు సంబంధించినటువంటి ఈ ప్రాంతం ఇదంతా, ఇది దోనూరు, దొంతాపూర్, జైనా ఇదంతా కూడా. మరి ఆ ప్రాంతానికి రోలవాగు ఎందుకు పూర్తి చేయాలి? ఒక ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకొచ్చుకోలే 10 సంవత్సరాలు రాజ్యం మీద చీఫ్ విప్గా ఉండి మంత్రిగా ఉండి వారు ఆ ఫారెస్ట్కు సంబంధించిన క్లియరెన్స్ తీసుకురాలేకపోయాడు. ఇవాళ వచ్చి మేము ధర్నాలు చేస్తాం, లేదా మేము రైతుల పక్షాన మాట్లాడుతున్నాం. ఏం మాట్లాడుతావు? నువ్వు చేసింది ఏందో చెప్పు. గోదావరి తలాపుకు పెట్టుకొని, మేడారం రిజర్వాయర్ పెట్టుకొని, రంగనాథపల్లి చెరువు పెట్టుకొని, గోదావరిపై ఆధారపడి లిఫ్ట్లు శాస్త్ర పరిష్కారం విషయంలో నువ్వు చేసినటువంటి రైతులకు చేసిన మేలు ఏందో చెప్పమని చెప్పి అడుగుతున్నాం. ఏదో నువ్వు పనిచేసినటువంటి పాలకులు ఈరోజు ఉదయం 4 గంటలకు చేసి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారి దర్శనం చేసుకొని 11:45 నిమిషాలకు ఇరిగేషన్ మంత్రి గారి దగ్గరికి వచ్చి నిన్న సాయంత్రం వచ్చి ఎమ్మెల్సీ గారు అక్కడ ఉండి జీవన్ రెడ్డి గారు నియమితం చేసి ఈరోజు ఇరిగేషన్ మినిస్టర్ గారితో మాట్లాడి ఆ ఒక లిఫ్ట్ మీద ఆధారపడ్డటువంటి రైతాంగాన్ని ఆదుకునే విధంగా నీళ్లు విడుదల చేసే విధంగా ఆదేశాలు ఇప్పించడం జరిగింది. ఇది మేము రైతుల పక్షాన ఉన్నటువంటి మాకు శ్రద్ధ, మాకు ఇది రైతుల పక్షాన చిత్తశుద్ధి. ఈ విధంగా మీరు రైతులను ఆదుకుని ఉంటే కపట ప్రేమతో ఇవాళ మళ్ళీ రైతులు వచ్చేటువంటి విధంగా కొంత నాటకాలు చేసి ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేదు, రైతులు నమ్మటానికి సిద్ధంగా లేదు. ఏదేమైనా కూడా ధర్మపురి శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా రైతాంగాన్ని అందరికీ మనవి చేసుకుంటున్నారు. ఎవ్వరు కూడా ఆందోళన పడదు. ఒక 2 నుంచి 3 రోజులు కూడా నీళ్ళు వచ్చేటువంటి లిఫ్ట్లకు నీళ్ళు వస్తున్న విషయాన్ని సవినయంగా మనవి చేసుకుంటూ రైతాంగానికి మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.